హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కరీంనగర్ వచ్చినాం. ఈయన ఇప్పటిదాకా బ్లాగ్ ఎందుకు తీయాలంటే ఈయన పాటలు పెట్టి సావా దొక్కుతున్నాను అనమాట. ఏమనంటే పాట లేకపోతే నాకు మంచిగా పట్టది అట్లా ఇట్లా అని అంటాడు. మనమైతే ఇప్పుడు కరీంనగర్ ఐచర్ షోరూమ్ పోవాలి. షేకింగే బాగా అవుతాను. అందుకే ఐఎఫోన్ తీసుకోవాలి. ఐఎఫోన్ తీసుకుంటే ఇట్లా షేకింగ్ అయినా కానీ మనకు కవరింగ్ అవుతుంది అన్నమాట డ్రైవింగ్లో. ఇక్కడ మన కరీంనగర్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే అట్లా వెళ్ళిపోతుంది షోరూమ్. చూడు మనం పిచ్చోళ్ళ కోరుతూనే ఉండు. మనకి అనిపిస్తాడు కదా, సిగ్గుపడుతాడు ఫ్రెండ్స్. అదే పిల్లతోటి మాట్లాడుకుంటే ఆయన కూర్చుంటే నేనేమో పాటలు పెట్టుకుంటే ఊకే పాటలు పెట్టినావు అంటాడు. బండి స్పీడ్ పోనిస్తారు, కట్లు కొట్టనిస్తారు ఫ్రెండ్స్. కచ్చా వాళ్ళన్న టైమింగ్ సెట్ చేసేవాడు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1000 రూపాయల గురించి కొడుతున్నా కొట్టనిస్తాడు ఫ్రెండ్స్. కచ్చమాలు కొట్టాలి కానీ ఎద్దొచ్చాటు మలపద్దు. ఇప్పుడు మావాడు వీళ్ళేమో ఇక్కడ సిగ్నల్ ఉంటుంది కరీంనగర్, సిగ్నల్ వల్ల డాడీ ఉన్నాడు. అమ్మా పాత బుక్ టైర్లు ఉండాలి కానీ టైర్లు అవ్వాలి పిక్తాయి మా నడిపోయిన నడుపుడికి. బోల్డ్గా మాట్లాడుతుంది కాదు ఫ్రెండ్స్. నువ్వు కూడా ఒక బట్టు పెట్టుకోవా, వాయిస్ ఓవర్ ఇద్దు. మనం ఖాళీ వీడియో తీయాలి, తర్వాత వాయిస్ అటాచ్ చేసి పెట్టాలి. ఎంతో నీట్గా వస్తా అబ్బా. ఐప్యాడ్లో వాయిస్ క్లారిటీ మస్తు ఉంటుంది తెలుసా. ఐప్యాడ్ ఇది మనమైతే ఐప్యాడ్లో తీస్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ గారు చిప్రే గారు ఇంతకుముందే ఇచ్చిండు. మన వారికి ఇయ్యరా అంటే ఇయ్యలేదు. ఇప్పుడే మన ఫస్ట్ బ్లాగ్, అది కూడా ఈయనతోటి స్టార్ట్ అయింది. నీకు ఇద్దరు అయ్యారు, నాకు మస్తుగా అయ్యారు. షార్ట్స్ కూడా ఇద్దాం, దానికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేద్దాం. మన తీసిన దానికి మననైతే మా నాన్న కచ్చమాల వేసుకొచ్చినప్పుడు ఒక వీడియో తీసిండు అనమాట. బండి వచ్చేది అయితే షార్ట్ వీడియో పెడతా. ఈ అవలప్పుడు అయితే మాత్రం ఓవర్ తీసుకోకూడదు. గేర్లతో దమ్ము అవుతుంది ఫ్రెండ్స్. తీసుకుంటే భారత్ పోయింది 1917 భారత్ పోయింది. భారత్ అని పాసింగ్ బండి తీసుకోండి ఫ్రెండ్స్. ఇక మేము అయితే వీళ్ళు వద్దనగా తీసుకున్నాం. మా బండి మంచిగా ఉండే, మా బండి హర్యానాకి లోడిపోయింది. ఈయన ఐచర్ షోరూమ్ ఇంకే దాకా పోతున్నాం. ఇదే మనకి ఐచర్ షోరూమ్. అయితే మెల్ల రైట్ సైడ్ చూసుకో. క్లచ్ సెట్టింగ్ వద్దు, క్లచ్ సెట్టింగ్ వద్దు. మావాడు ఇప్పుడు క్లచ్ సెట్టింగ్ కావాలంట. ఇప్పుడే రిటర్న్ అయినాం ఫ్రెండ్స్ మేమైతే. మావాడు కీరకాయ తింటుండే, ఆకలి అవుతుందని. అన్నం వండుకున్నాం కానీ రన్నింగ్లోనే తినేసా. నీ ఫోన్ అన్నా ఫోనా? మార్నింగ్ మస్తు సార్లు చెప్తా రన్నింగ్లో ఫోన్ మాట్లాడద్దని. హలో కన్నా ఇంతకుముందు ఇటు నుంచి వచ్చినాం కదా, డఫాయిల్ గురించి 1 కిలోమీటర్ వరకు పోయినాం మనం. డఫాయిల్ లేకపోతే మళ్ళీ రన్నింగ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. వాడు కోతిలక్క ఒక చేతిలోనేమో కీరా పట్టుకుండు, ఒక చేతిలో ఫోన్ పట్టుకుండు, నమ్ములుతూనే ఉండు. చూసినా ఇదైతే కరీంనగర్ బీచ్. ఇది మనకి ఎడిటింగ్కి బాగుంటుందని ట్యాబే తీసుకున్నాం. ఇక ట్యాబ్లోనే వీడియోస్ ఎడిటింగ్ అన్నీ ఇంట్లోనే అవుతాయి. ఇంకా షూట్ చేయడం, ఎడిటింగ్ చేయడం కొంచెం అంటే అందరిలా కాదు కదా మనం.
స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి ఐఫోన్స్ అవన్నీ మనకు బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది అన్నమాట. చిన్న ఫోన్తో తీద్దామంటే ఎడిటింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందు గురించి అని ట్యాబే తీసుకొని ట్యాబ్లోనే వీడియోస్ తీసుకుంటూ చేద్దామని. ఇలా అయితే మనం ఒక ఛార్జర్ తీసుకోవాలి ముందర. ఛార్జర్ ఖరాబ్ అయిపోయింది మొత్తం. మెల్ల ఫోను తర్వాత బ్లాగ్ తీస్తున్నాయి. దానికైతే చిన్నారైనా ఉంది. ఆ చిన్నారాన్ని కొట్టి 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 పిచ్చిలేస్తుంది. ఈయన ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షాప్, డఫైల్ షాప్ ఉన్నాయి చూడు. డఫైల్కి ఇట్లా ఉన్నాయి చూడు. ఇక్కడ ఎలక్ట్రిషియన్ షాప్ అది ఉంటుంది. పెద్ద తీసుకో, ఏదో ఒకటి తీసుకున్నాం దా, నీకు తెలిస్తే. మనం ఎప్పుడైతే ఛార్జర్ తీసుకున్నాం, ఈ ఛార్జర్ బాక్స్ తీసుకున్నాం అనమాట. 600 పడ్డది మనకు. దీని నుంచి అంటే ఛార్జర్ అడాప్టర్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. కార్ లెక్క సాకెట్ ఉండదు. ఆ సాకెట్ కరెక్ట్ ఎక్కదు, మళ్ళీ రన్నింగ్లో లూజ్ అయిపోతుంది అనమాట. మా పచ్చేసరికి మనలో మోహన్కి దీనికన్నా పెద్దది కావాలంటే ఇంకా పెద్దది ఇంట్లో ఫిట్ చేసుకునేది. ఎట్లా వస్తున్నావు చూడు. వీడియోనైతే బాగానే వస్తుందని నేను అనుకుంటున్నా. ఇదే ఫస్ట్ బ్లాగ్ అనమాట. నీట్గా లైక్ చేసి ఈయనతో సబ్స్క్రైబ్ చేపిద్దాం ఫస్ట్. ఎట్లనే అవుతుందో చూడు. ఈ ఐచర్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్, అసలు వేస్ట్ ఐచర్. పచ్చిసార్కి అయితే మాదైతే తీసుకుందరనమాట. 3 అయితే మేము నడపలేదు ఇంతవరకు. కానీ తీసుకుందరాలు మాత్రం పచ్చిసార్కి వేస్ట్. అసలు పికప్ లేవు, ఏం లేవు, డల్. ఏమైనా ఎదురుగడ్డ రాగానే కథం గేర్ ఆడుతూ ఉంటుంది. పచ్చిసరికి అయితే ఐచర్లు సెట్ కావు. మీకు లాంగ్కి వెళ్ళడానికి ఎటన్నా పని చేస్తాయి. ఎందుకంటే మైలేజ్ ఇస్తుంది, 0 మెయింటెనెన్స్ అట్లా ఇట్లా ఉంటుంది. కానీ భారత్ బెంజ్ మీదకి అయితే ఇది రాదు. భారత్ బెంజే మనకు పికప్ ఇవ్వాలంటే. ఏ ఐచర్లు కాకపోతే యావరేజ్ ఇస్తాయి అంతే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పచ్చిసరికి అవ్వడం వలన ఇక రన్నింగ్లోనే ఒక్కోళ్ళ తర్వాత ఒక్కోళ్ళని తినేస్తాం. కర్రీస్ ఏమి వండుకోలే, రైసే పొద్దున లోడ్ అయ్యేటప్పుడు పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇంకా తొక్కేసుకుని తినేసేయాల. నేను తిన్నాక ఇక ఈ ఆనంద్ తిండేస్తాడు. ఆయన అయితే మొత్తం అప్పటి నుంచి వీడియో షూట్ చేస్తాడు, మొత్తం స్మైల్ వేస్తుండ చూడు. మన బ్లాగ్ ఎట్లయితుందేమో కానీ. మనమైతే బెల్లంపల్లి హైవే ఎక్కినాం. నుంచి సీదా ఇంకా కొట్టడమే. మస్తు ఉంటుంది, ఫుల్ హైవే అక్కడ వరకు బార్డర్ దాకా. ఇక బార్డర్ తలగంగానే కథం రోడ్డు మొత్తం కచ్చా ఉంటుంది. అది కూడా చూపిస్తాం మీకు ముందర. వీడియో క్వాలిటీ అయితే ఎట్లుందో చూడండి. మా వాడు ముందే పచ్చిసారికి వేసుకొని వస్తాం, ముందర నుంచి లారేస్తాం. ముందే పచ్చిసారికి వేసుకున్నాము. మా వాడు రోడ్డు మీద పెట్టి ఇళ్ళకి వెళ్ళి పట్టుకొని వచ్చాడు దగ్గరని. ఇట్లా ఉంటుంది చెప్తున్నారు. ఇళ్ళకి వెళ్ళి సింగిల్ బండి చక్కగా పోదు. అటు చూడు ఎంత కిందికి దిగేది ఉందో చూడు. ఫీడ్ దిగాలి బండి. భయ్యా ఎంత దూరం మంచిగా లేదు రోడ్, ఎంత దూరం మంచిగా లేదు, కింద దూరం
ఇంకా ముందట ఉన్నాడు, ఇంకా వాడు ఆయన కూడా ఇంకా బులోరో ఉన్నాడు. रोड कितना दूर है अच्छा नहीं है మనకు అంటే కొంచెం బూతు మాటలు వస్తున్నాయి. थोड़ा जान दे ना भाई बोलिए भाई వాడైతే మొత్తం హిందీ మాట్లాడుతుండు. పోయిపోయి మాకిద్దరికి హిందీ రాదు పూర్తిగా. అలా లవర్ ఆయనకి నేర్పిమంటే ఆయనకి నేర్పిస్తాడు, మా లవర్ మాకు లవర్ లేదు. అందుకే ముస్లింని లవ్ చేయాలవా. స్ట్రైక్స్ వాడతాయి, స్ట్రైక్స్ వాడతాయి, గలీజ్ మాటలు మాట్లాడతాయి. అరే కామెంట్స్ అట్లా అయితే భాష మరాఠీ వాడైతే మరాఠోళ్ళని లవ్ చేస్తాడంట. హిందూ ధర్మం నెక్స్ట్ టైం ఇంకా లోడ్ ఎట్టని ఉంటే మరాఠీ అయితే ఖచ్చితంగా పెడతాం. ఆ రోజు పిల్లని కిడ్నాప్ చేసినా తీసుకొని వస్తాం. ఇంకా దీని నుంచి అయితే 1 కిలోమీటర్ బాగాలేదంట. ముందే పచ్చిసారు కదా మనది, టైం టచ్ కావాలి, లేకపోతే గంటకు 5,000 అట్లా కట్ చేస్తారు. రోడ్ అయితే అసలు చాలా గలీజ్గా ఉంది. అసలు శివాజీ చక్రపతి విగ్రహాన్ని అట్లా కట్టేసారు. ఎందుకంటే రోడ్డు బాగాలేదు కదా, శివాజీ చక్రపతికి మొత్తము ఇట్లా దుమ్ము పట్టేస్తా అని. అవన్నీ కాదు ఫ్రెండ్స్, వచ్చే 14కి ఓపెన్ చేస్తాం. మన కూడా వచ్చే 14కి అయితే శివాజీ విగ్రహం అంటే ర్యాలీ చేస్తారట తూప్రాన్లో. కానీ అదైతే దుమ్ము పడుతుందని అట్లా కవర్ తోటి కట్టేసారు. మన హిందూస్ రోడ్ అది అగర్తల ఉన్నట్టుంది రోడ్డు, అగర్తల రోడ్డు అట్లానే ఉంది ఫ్రెండ్స్. అగర్తల రోడ్ ఉన్నట్టే ఉంది, ఎంత గలీజ్ ఉందో చూసిరా. అందుకే రూట్ మ్యాప్ ఎప్పుడైనా నమ్ముకోవద్దు. ఒక 10-15 కిలోమీటర్లు లాంగ్ అయినా సరే మంచి రోడ్డు కొంటే రావాలి. ఫస్ట్ చేస్తారు చూడాలి మోడైతే వాళ్ళ ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి చూపిస్తుండు. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఎంత దూరం ఉందో 1 కిలోమీటర్ అన్నాడు, అసలు 1 కిలోమీటర్ లెక్క లేదు, 10 కిలోమీటర్స్ పోయినట్టుంది ఈ రోడ్ మీద పోతుంటే. మహారాష్ట్ర సిర్పూర్ దాటినాం, మహారాష్ట్ర వాటర్ దగ్గర. బులోరో అయితే వస్తుంది మనకు, ఎట్లా వేసుకో. పత్తి తీసుకొని వస్తుంది. వాడు చూడు సైడ్ కూడా తీసుకుంటలేడు చూసినావా. అందుకే ఎట్లా తీసుకొని రావా అని చెప్పిన. ఇప్పుడు ఆ బులోరో అయితే కనిపిస్తుందా మిర్రర్లో, చిన్న మిర్రర్లో కింద. మన బండికి అయితే ఆనింది కొంచెం లైట్గా పత్తి, వారి బులోరోకి అయితే ఇంత లేదు. ఏ తార్పాలు తినిపోతే వాళ్ళ తిని పిక్తీ తలగని పోని
బాబాయ్ అయితే నీట్గా పక్క కాపుకుండు. ఇట్లా సైడ్ ఇస్తే ఎవరు కూడా టెన్షన్ ఉండదు. అన్న ఎంత దూరం బాగాలేదన్న రోడ్? మనోడైతే చేసే పని పక్కా చేస్తాడు. మళ్ళీ ఎంత దూరం బాగాలేదని అడుగుతుండు చూడు. ఫ్రెండ్స్ ఇక రోడ్ ఇక వీళ్ళ తాత గిట ఓపిస్తాడు. ఇక కొత్త రోడ్ మీద పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక ఇది రోడ్ ఉంది, రోడ్ ఎంబడే వెళ్ళిపోతున్నా. వీళ్ళ తాతని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తా. ఇక అప్పుడు వాళ్ళ తాత ఓపిస్తాడు ఇక రోడ్. కానీ మా తాత రిప్ అయిన ఫ్రెండ్స్ వందరకని లేచి వస్తాడు ఫ్రెండ్స్. కాక అసలు సందులకి వచ్చేసిండు. బార్డర్ తెలంగాణ బార్డర్, ఇదంట తెలంగాణ బార్డర్ అంట. తెలంగాణ బార్డర్ వచ్చి దాటుకున్నాం. ఏమో ఫ్రెండ్స్, మరి తెలంగాణ మనం అయితే ఈ రూట్లో వెళ్ళి ఎప్పుడు రాలేము. టాప్ అండ్ టాప్ అలా కనిపిస్తుందా వీడియో కాల్లో? ముఖం ఒకటే కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది. ఈయన ఎట్లా వేసుకోవా మళ్ళా బండి పోతుంది రాజు. అది టీఎస్ ట్రక్ బ్లాక్స్, టీఎస్ ట్రక్ బ్లాక్స్ కావచ్చు. జరా ఇటు అని ఆపుకో. ఆయన కూడా ఎట్లా పోతాడు? ఆయన అయితే ఉరకచ్చి ఎక్కిండు. సిర్పూర్ దాటినాం. సిర్పూర్ దాటి ఒక 20 కిలోమీటర్లు వచ్చాం. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఇది. అదే ఆ బ్రిడ్జ్ దగ్గరనే ఉన్నాం. అదే బ్రిడ్జ్ కాడనే ఉన్నాం ఇప్పుడు. మళ్ళా వచ్చింది బ్రిడ్జ్, బ్రిడ్జ్ కనబడుతుంది. మనకైతే రోడ్డు నేషనల్ హైవే 6 లైన్ ఇది. బరాబర్ వస్తున్నాం. సిరిపూర్కి వెళ్ళి లెఫ్ట్ కొట్టుకున్నాం. లెఫ్ట్ కొట్టుకుని రైట్ ఊర్లో రైట్ కొట్టుకున్నాం. తర్వాత లెఫ్ట్ కొట్టినాం. తర్వాత ఇదే ఇక పోలీస్ స్టేషన్ ఇళ్ళకైనా వచ్చింది. అనిపిస్తాడు బండి చూడా ఎట్లా ఊరుతుందో చూడ. అయితే బాగా హైట్ లోడ్ వేసుకుంది. అది గురించి అట్లా మెడల్ ఇరుస్తుంది బండి. ఇక టాప్ ఉంది, ఇక కనబడుతుంది మొత్తం టాప్ ఉంది. ఇక మన తెలంగాణ బార్డర్కి బరాబర్ ఇక్కడ సైడ్ బాగాలేదు. మహారాష్ట్ర బార్డర్లకు ఎంట్రీ కాగానే మంచిగా ఉంది. మొత్తం మా వాడు ఇంతకుముందు ఒక 4-5 సార్లు పోయినట్టు చెప్తుండు. డ్యామ్ అయితే బాగుంది. తెలంగాణ బార్డర్ దాటంగానే డ్యామ్ వచ్చింది మనకైతే. ఎంహెచ్ ఆటో చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంహెచ్ ఆటో. మనమైతే ఇల్లు గురించి చూసుకే తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి నైట్ స్కామ్ సన్సెట్ చూసుకే తీసుకోకపోతే 2 బిల్డింగ్స్ అవుతాయి. అది తెలిసి కాంట తప్పించుకొని వస్తున్నాం మేము. కాంట అదే టోల్గేట్ది. టోల్గేట్ మీదకి కాంట మీదకి వస్తాం కదా. టోల్గేట్ కాంట ఉంటుంది కదా. ఈరోజు అయితే సూపర్ ఉంది తోబా. ఇంకా టాప్ టు టాప్ పోవచ్చు. డబల్ లైన్ రోడ్డు. మా పచ్చిసరకు అవడం వలన కొట్టేసేల బండి. ఇంకా
అయితే కొత్త కంపెనీ కడుతున్నట్టున్నారు. ఈ కంపెనీ అయితే మనకు తెలియదు, ఇంకా పేరు పెట్టలేదు. మన ఆనంద్ భాయ్ పేరు పెట్టలేడు దానికి కంపెనీకి. అది పుట్టింకి 21 రోజు కాదు ఫ్రెండ్స్, 21 రోజు అయినాక తొట్టలు వేసి పేరు పెడతాం. టోటల్గా చేసి పేరు పెడతారట ఆనంద్ భాయ్. ఇక మహారాష్ట్ర కూడా అయిపోవడానికి వచ్చింది. మహారాష్ట్ర బార్డర్ ఎండింగ్ నుంచి వస్తాము, లాస్ట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇక ఛత్తీస్గఢ్లో పోయి పడతాం. ఇక అలా పేరు చదువుకోమని కనిపించలేదు ఫ్రెండ్స్, ఆయన చదువురాదు ఫ్రెండ్స్. ఈయనకు రాదు ఫ్రెండ్స్. వ్యూ అయితే చాలా బాగుంది. మన అయితే సరస్సుడు జరుస్తుండు. నేనైతే వీడియో తీయడానికి పెట్టుకుంటే సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ట్యాబ్ వీడియో తీయడానికి పెడితే మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ట్యాబ్లో అందరు ఫోన్లలో తీస్తారు, కానీ మనం వేగంగా ట్యాబే డైరెక్ట్ అటాక్. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ పోతుంటాయి. ఈ విలేజ్ నేమ్ అయితే మేము చూడలేము, నేనైతే వాడుకున్నాం. చూసినా ఆనంద్ భాయ్ విలేజ్ నేమ్ ఏంటో? విలేజ్ నేమ్ ఛత్తీస్గఢ్ అంటావా? నేను నిద్రపోయినా నువ్వు నిద్రపోయినా వాళ్ళు వస్తారు. మన చూసినావా బైక్ మీద సైడ్ కొట్టుకొని వెళ్ళిపోతుండు. అట్లా ఎప్పటికి వెళ్ళా కానీ చాలా డేంజర్. వ్యూ అయితే చాలా బాగుంది. మనకైతే మధ్య మధ్యలో బార్గెట్లు వేసారు. ఆ బార్గెట్ల కాడ చూడు ఎట్లా పోతాడు. ఇట్లా నీట్గా అటు నుంచి వెళ్ళి కట్ చేసేసిండు అదే స్పీడ్లో. పోతే బార్గెట్లో పోతాయి కానీ భయం అంతే. అంతేనా ఆనంద్ భాయ్? ఆయన డ్రైవింగ్ మీద అంత నమ్మకం ఆయనకు, కానీ పక్కన వాళ్ళకు వట్టకాయలు గడగడలు ఆడిపోతాయి. ఏంటని అవుతున్నావు ఇప్పుడు? వ్యూ అంట, మీకు వ్యూ చూపించమంటాడు. కార్ల మనది కూడా 100 పోతే చాలా బాగుంటుంది. కచ్చామాల్ బండ్లు, కచ్చామాలకు కొంచెం అన్లాక్ చేస్తే బాగుంటుంది. అన్లాక్ అట్లా 100 వెళ్ళిపోతుంటే వేరే వాళ్ళు పోయినట్టు అనిపిస్తుంది బండి. కానీ ఇచ్చారు ఎంతైనా పికప్ లేచేదానికి ఇబ్బంది. పికప్ లేచిందా అంతే ఇంకా వెళ్ళిపోతుంది. కానీ చిన్న ఎదురుగడ్డ రాగానే మళ్ళీ డౌన్ అయిపోతుంది బండి. ట్రైలర్ అయితే మామూలు స్పిల్లర్ అవ్వట్లేడు కాక. మొత్తం ఇటు మట్టేసుకురావడానికి మొత్తం ట్రైలర్సే నడుస్తున్నాయి. మొత్తం ట్రైలర్సే మట్టేసుకురావడం.
మన దగ్గరేమో ట్రిప్పర్స్ బాగా నడుస్తాయి, కానీ ఇక్కడ మొత్తం ట్రైలర్స్. మనకైతే 5:30 అవుతుంది. మనం అక్కడికైతే 8 వరకు వెళ్ళిపోవాలి పాయింట్ దగ్గరికి. నన్నైతే నన్ను బండి నడపనిస్తలేడు, పండుకొని కూడా వండుకొనిస్తలేడు. పండుకుంటే ముందర రా అంటాడు. బండి అని నడుపుతా అంటే నడపనిస్తలేడు. ఏదో అన్నం తినేటప్పుడు తీసుకున్నప్పుడు ఒక 50 కిలోమీటర్లు నడపనిచ్చాడు. సపరేట్గా నేనే పోతా అంటే అయ్యే పోవు కదా అప్పుడే వెళ్ళి లేకుండా కదా. ఏడు ముఖం పెట్టింది. నాకైతే టర్నింగ్లు బీవచ్చంగా ఉన్నాయి.